హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇంటి పెత్తనం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పూర్వం ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భద్ర. వారికి 9 కుమారులు, 9కి వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు వచ్చారు. భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు. కానీ తన తదంతరం తన 9 కోడళ్లలో ఎవరు తన స్థానం స్వీకరించగలుగుతారా అని ఆవిడకు బెంగ పెట్టుకుంది. తన భార్య విచారం గ్రహించి దండపాణి 9 కోడళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఒక్కొక్క కోడలిని పిలిపించి తలా 5 వడ్ల గింజలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరచి పెట్టమని హెచ్చరించాడు. పెద్ద కోడలు ఈ విధంగా ఆలోచించింది. తమ ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది. మామగారు ఏ క్షణాన 5 వడ్ల గింజలు తిరిగి ఇమ్మని అడిగినా గాదెలో నుంచి తీసుకుపోయి ఇవ్వచ్చులే. ఈ భాగ్యానికి ఈ వడ్ల గింజలను భద్రపరచటమేమిటి? ఇలా అనుకుని ఉజ్జిక మామగారు ఇచ్చిన 5 వడ్ల గింజలు అవతల పారేసింది. ఇంకా రెండో కోడలు భగవతి కూడా ఉజ్జికలాకే ఆలోచించింది. అయితే ఆమె తన వంతు వడ్ల గింజలను అవతల పారేయటానికి బదులు పొట్టు ఒలిచి నోట్లో వేసుకుంది. మూడో కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టె అడుగున దాచింది. 4వ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది. మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికీ అడుగుతారో తెలీదు. వడ్ల గింజలు భద్రం చేసేది తినటానికా లేదా నాటటానికా? ఈ 5 గింజలు తినటానికి ఏ మూల? అందుచేత వీటిని భద్రం చేయటమంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటటమే. ఇలా అనుకుని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటించింది. రోహిణి పుట్టింటి వారు ఆ 5 గింజలను నాటి 5 వరి మొక్కలు పెంచారు. పంట వచ్చాక కోశారు. మరుసటేడు గింజల కోసం కబూరు రాలేదు. అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటేడు పండించారు. ఈ విధంగా వరుసగా 5 ఏళ్ళు గడిచాయి. ఏమండి, నేను చూస్తే పెద్దదాన్నైపోయాను. ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు. కోడళ్లలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెబుతానన్నారు. 5 ఏళ్ళు గడిచినాయి. ఇకనైనా ఏదో ఒక విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో. దండపాణి సరేనని తాను దాచమని ఇచ్చిన 5 వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడళ్లను అడిగాడు. పెద్ద కోడళ్ళు ఉజ్జిక, భగవతి కూడా గాదెలో నుంచి 5 వడ్ల గింజలను తెచ్చి వాటిని మామగారి ఎదుట పెట్టారు. 3వ కోడలు రక్షిక తన పెట్టె అడుగు నుంచి పొట్లం తీసి నల్లబడిపోయిన వడ్ల గింజలను తీసుకుని వచ్చి మామగారికి ఇచ్చింది. దండపాణి వాటికేసి చూసి, ఇవి నిజంగా నేనిచ్చినవేనా అన్నాడు. ఉజ్జిక, భగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి గనుక బంగారం రంగులో ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలు కావు. ఏం జరిగింది? నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడల్ని అడిగాడు. వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పేశారు. దండపాణి కడసారి కోడలు రోహిణితో, ఏమమ్మా, నేను నిన్ను దాచమని ఇచ్చిన గింజలు అని అడిగారు. వాటిని మా పుట్టింటికి పంపాను. రావటానికి వ్యవధి కావాలి. 2 రోజులు గడువివ్వండి అన్నది రోహిణి. సరేనన్నాడు దండపాణి. 2 రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరి నుంచి 50 బళ్ల మీద ధాన్యపు బస్తాలు దిగాయి. వాటిని చూసి అందరూ నివ్వెరపోయారు. 5 ఏళ్ల క్రితం 5 గింజలను సరిగ్గా భద్రం చేయటం వల్ల 50 బళ్ల ధాన్యం తయారైంది. గమనించావా? ఇంటి పెత్తనం ఈ ఆఖరు కోడలు రోహిణికే ఇవ్వు. ఇంట్లో ఏ వస్తువును ఎలా భద్రం చేయాలో ఆమెకు బాగా తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో. మిగిలిన 3 మాట ఏమిటి? వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ.
ఉజ్జిక పనికిమాలిన వస్తువులు పారబోసే మనిషి. చెద్దా చెదారము ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు. భగవతి చేతికి దొరికిన వస్తువు అనుభవించే గుణం. ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వటం మంచిది. రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు. కొట్టు పెత్తనం ఆమె చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి. భద్రమ్మ అలాగే తన కోడళ్లకు పనులు విభజించి ఇంటి పెత్తనం విరమించి కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చుకుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.